హాయ్ హలో గుడ్ మార్నింగ్ కడలి తెలుగు క్రియేషన్స్ కి మీకు అందరికీ స్వాగతం అండి. ఈ వీడియోలో మనం పెద్దాపురం మరిడమ్మ తల్లి విశిష్టతను తెలుసుకుందాం. పూర్వకాలంలో కలరా మసూచి లాంటి వ్యాధులు ప్రబలి ఊర్లో అనేక మంది మృత్యు బారిన పడుతుండేవారు. పెద్దాపురం పరిసర ప్రాంతాల నుండి కలరా మసూచి మహమ్మారి పారద్రోలిన మారమ్మ అమ్మవారు పాత పెద్దాపురంలో గ్రామ దేవతగా ఎన్నో ఏళ్ల క్రిందటే వెలిసారు. ఆ నాటి నుండి ఈ నాటి వరకు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ తల్లికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 17వ శతాబ్దంలో పెద్దాపురంలో మానోజీ చెరువుకి అతి సమీపంలో గ్రామ దేవతగా మరిడమ్మ అమ్మవారు వెలిసారు. ప్రస్తుతం మరిడమ్మ తల్లి దేవాలయం ఉన్న ప్రదేశం అంతా చిట్ట అడవిగా ఉండేది. ఒకసారి ఈ అడవిలో పశువులను కాచేవారు 16 ఏళ్ల యువతి కనిపించి, నేను చింతపల్లి వారి ఆడబడుచుని, నేను ఈ ప్రదేశంలో ఉన్నానని మా వాళ్ళకు చెప్పండి అని చెప్పి మాయమయ్యింది. ఈ వింతను చూసిన పశువులను కాచేవారు వెను వెంటనే చింతపల్లి వారికి జరిగిందంతా చెప్పారు. అంతకు మునిపే మరిడమ్మ అమ్మవారు చింతపల్లి వారి కలలో కనిపించి తనకి మానోజీ చెరువు సమీపంలో ఆలయం నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించారు. ఆ చింతపల్లి కుటుంబ సభ్యులంతా కలిసి మానోజీ చెరువు చుట్టుప్రక్కల ప్రాంతం అంతా వెతకగా వారికి పసుపు పూసిన ఒక కర్ర గద్దె అమ్మవారి ప్రతిరూపం దర్శనమిచ్చింది. ఈ గద్దెను ఇక్కడే ప్రతిష్ఠించి తాటాకుపాక వేసి నాటి నుండి నేటి వరకు నిత్య ధూప దీప నైవేద్యాలు చెల్లించి ఆరాధించడం ప్రారంభించారు. ఈ మరిడమ్మ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని అమావాస్యకు ప్రారంభమై ఆషాఢ మాసంలోని అమావాస్య వరకు 37 రోజుల పాటు ఎంతో వైభవంగా జరుగుతుంది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి మరిడమ్మ అమ్మవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. ఒక్క ఆదివారం రోజునే దాదాపు 50,000 మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు సమర్పించుకుంటారు. బహుళైక జ్యేష్ఠ అమావాస్యకు పక్షం ముందు అమ్మవారికి ఉయ్యాల తాడిని వేస్తారు. జాతర రోజు నుండి జాతర ముగిసే వరకు అమ్మవారు ఆమె ఆడపడుచులు అక్కా చెల్లెళ్ళు ఈ ఉయ్యాల తాడి వద్దే ఆడి పాడి భక్తుల ఆలనా పాలనా చూస్తారని భక్తుల విశ్వాసం. ఈ ఉయ్యాల తాడిని రైతులు వారి వారి పొలాల గట్ల మీద ఏపుగా ఎదిగిన తాడిని సమర్పించడానికి ఎగబడతారు. అలా సమర్పించడానికి రైతులు ఆలయ కమిటీ వారికి 6 నెలల ముందుగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉయ్యాల తాడిని కేవలం భుజాల మీద మాత్రమే మోస్తూ దాదాపు 100 మందికి పైగా హరిజన సోదరులు ఊరేగింపుగా ముందు డప్పులు మోగుతూ ఉంటే తదుపరి గరగలు నడుస్తూ ఉంటే దారి పొడుగునా గ్రామ ప్రజలు ఆడపడుచులు తాడులకు స్నానం చేయించి పసుపు కుంకుమ రాసి పాత పెద్దాపురం కోట మీదుగా గుడి వద్దకు సాగనంపుతారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.